శ్రీ గురుభ్యో నమః. మహాశ్వర పాదారవిందాభ్యాం నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజాననుకి నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రోతలకు నమస్కారం అండి. ముందుగా ఒక చిన్న మాట. ఈ సుందరాకాండ పారాయణను ఈ విధంగా అందించడంలో మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజుల్లో ఎవరి వృత్తి ప్రవృత్తుల్లో వారు మునిగి తమకు సమయం కేటాయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరియు వృద్ధులకు కూడా ఇది అతి సులభతరంగా ఉంటుంది. వారు వినడం వల్ల వాళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది. మరియు ఈ కలియుగంలో చదివినా విన్నా కూడా సులభంగా ఫలితాన్ని ఇచ్చే ఈ సుందరాకాండ పారాయణము మీరు కూడా విని తరిస్తారని, మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తూ ముందుగా ఆంజనేయ స్వామిని తలుచుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయునికి నమస్కారం చేస్తూ సుందరాకాండలోని ఒక చిన్న శ్లోకం మీకు చెప్తానండి ఇప్పుడు. సుందరే సుందరో రామ సుందరే సుందర కపి సుందరే సుందరీ సీత సుందరే కిమ్న సుందరం. అంటే ఈ సుందరాకాండలో అత్యంత సుందరమైనది ఏమిటి అని మనం చూడగా, వాల్మీకి మహర్షిచే రచించబడిన రామాయణంలోని సుందరాకాండం అత్యుత్తమ ఫలితాలను ఇచ్చేదిగా ఉన్నది. మరియు ఈ సుందరాకాండలో వాల్మీకి మహర్షి రాముని యొక్క సౌందర్యాన్ని, సీతాదేవి యొక్క సౌందర్యాన్ని మరియు హనుమత్ భక్తి తత్పరతను, మనకు హనుమత్ సౌందర్యాన్ని కూడా మనకు అంత సుందరంగా చూపించారండి. అంత ఉత్తమమైన ఈ సుందరాకాండలో సుందరంగా లేనిదేది, సుందరం కానిది ఏదండి. తర్వాత మనం ఏకశ్లోక సుందరాకాండ గురించి చెప్తాను. ఈ ఏకశ్లోక సుందరాకాండ ఏంటంటే, ఈ సుందరాకాండ యొక్క మొత్తం భావం అంతా ఏంటి, అసలు సుందరాకాండ ఏంటి అనేది ఈ ఒక శ్లోకంలో చెప్పబడింది. మొదట అదేంటో మనం చూద్దాం. ధృత్వా సాగర లంఘనం హనుమతో లంకామదోత్సారణం తత్రాశోకవనే చ మార్గణ మద శ్రీ జానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్ష సంహవనం పురీ ప్రదహనం రామాయణే సుందరం ఓం తత్సత్. అంటే ఈ శ్లోకంలో చెప్పబడింది ఏంటంటే, అసలు సుందరకాండలో ఏమున్నది? హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకోవడము, లంకలో సీతాదేవి కోసం అన్వేషించడము, అశోకవనంలో సీతాదేవిని దర్శించడము, రాముని యొక్క క్షేమాన్ని ఆవిడికి చెప్పడము, తర్వాత సీతాదేవిని చూసినాక ఆవిడ యోగక్షేమాలు కనుక్కున్నాక రాముని యొక్క యోగక్షేమాలు కూడా ఆవిడికి తెలిపాక ఆవిడికి పలు విధాల నమస్కరించి రాక్షసులతో యుద్ధం చేసి చివరకు లంకాదహనం చేసి తిరిగి రాముని దగ్గరికి చేరుట. ఇది సుందరాకాండంలోని ప్రశస్తమైనది. ఇది ఏకశ్లోకి సుందరాకాండ అంటారు. ఈ ఏకశ్లోకి సుందరాకాండను మనం రోజుకు 108 సార్లు పారాయణం చేసి నివేదన చేసిన సుందరాకాండ. అంటే సుందరాకాండలోని సర్గను చదువుకోలేని సమయం మనకి లేనిచో కనీసం ఈ ఏకశ్లోకి సుందరాకాండలో 108 మార్లు పారాయణం చేసి అరటిపండు నివేదన చేసినచో ఆ రోజుకు కాక ఎప్పుడైనా మనకి ఇంకో తీరుకున్న రోజుల్లో మనం ఒక్కొక్క సర్గను విని లేదా చదివి ఆ రోజుకు పారాయణ మనం పూర్తి చేయొచ్చు. ఇదండి, వచ్చే వీడియోలో నేను కొన్ని శ్లోకాలు లేదా కొన్ని సర్గలు ఏది మనకి ఏ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది మీకు వివరంగా చెప్తాను. శ్రీ గురుభ్యో నమః. మహాశ్వర పాదారవిందాభ్యాం నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజాననుకి నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రోతలకు నమస్కారం అండి. ముందుగా ఒక చిన్న మాట. ఈ సుందరాకాండ పారాయణను
ఈ విధంగా అందించడంలో మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజుల్లో ఎవరి వృత్తి ప్రవృత్తుల్లో వారు మునిగి తమకు సమయం కేటాయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరియు వృద్ధులకు కూడా ఇది అతి సులభతరంగా ఉంటుంది. వారు వినడం వల్ల వాళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది. మరియు ఈ కలియుగంలో చదివినా విన్నా కూడా సులభంగా ఫలితాన్ని ఇచ్చే ఈ సుందరాకాండ పారాయణము మీరు కూడా విని తరిస్తారని, మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తూ ముందుగా ఆంజనేయ స్వామిని తలుచుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయునికి నమస్కారం చేస్తూ సుందరాకాండలోని ఒక చిన్న శ్లోకం మీకు చెప్తానండి ఇప్పుడు. సుందరే సుందరో రామ సుందరే సుందర కపి సుందరే సుందరీ సీత సుందరే కిమ్న సుందరం. అంటే ఈ సుందరాకాండలో అత్యంత సుందరమైనది ఏమిటి అని మనం చూడగా, వాల్మీకి మహర్షిచే రచించబడిన రామాయణంలోని సుందరాకాండం అత్యుత్తమ ఫలితాలను ఇచ్చేదిగా ఉన్నది. మరియు ఈ సుందరాకాండలో వాల్మీకి మహర్షి రాముని యొక్క సౌందర్యాన్ని, సీతాదేవి యొక్క సౌందర్యాన్ని మరియు హనుమత్ భక్తి తత్పరతను, మనకు హనుమత్ సౌందర్యాన్ని కూడా మనకు అంత సుందరంగా చూపించారండి. అంత ఉత్తమమైన ఈ సుందరాకాండలో సుందరంగా లేనిదేది, సుందరం కానిది ఏదండి? తర్వాత మనం ఏకశ్లోక సుందరాకాండ గురించి చెప్తాను. ఈ ఏకశ్లోక సుందరాకాండ ఏంటంటే, ఈ సుందరాకాండ యొక్క మొత్తం భావం అంతా ఏంటి, అసలు సుందరాకాండ ఏంటి అనేది ఈ ఒక శ్లోకంలో చెప్పబడింది. మొదట అదేంటో మనం చూద్దాం. ధృత్వా సాగర లంఘనం హనుమతో లంకామదోత్సారణం తత్రాశోకవనే చ మార్గణ మద శ్రీ జానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్ష సంహవనం పురీ ప్రదహనం రామాయణే సుందరం ఓం తత్సత్. అంటే ఈ శ్లోకంలో చెప్పబడింది ఏంటంటే, అసలు సుందరకాండలో ఏమున్నది? హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకోవడము, లంకలో సీతాదేవి కోసం అన్వేషించడము, అశోకవనంలో సీతాదేవిని దర్శించడము, రాముని యొక్క క్షేమాన్ని ఆవిడికి చెప్పడము, తర్వాత సీతాదేవిని చూసినాక ఆవిడ యోగక్షేమాలు కనుక్కున్నాక రాముని యొక్క యోగక్షేమాలు కూడా ఆవిడికి తెలిపాక ఆవిడికి పలు విధాల నమస్కరించి రాక్షసులతో యుద్ధం చేసి చివరకు లంకాదహనం చేసి తిరిగి రాముని దగ్గరికి చేరుట. ఇది సుందరాకాండంలోని ప్రశస్తమైనది. ఇది ఏకశ్లోకి సుందరాకాండ అంటారు. ఈ ఏకశ్లోకి సుందరాకాండను మనం రోజుకు 108 సార్లు పారాయణం చేసి నివేదన చేసిన సుందరాకాండ, అంటే సుందరాకాండలోని సర్గను చదువుకోలేని సమయం మనకి లేనిచో కనీసం ఈ ఏకశ్లోకి సుందరాకాండలో 108 మార్లు పారాయణం చేసి అరటిపండు నివేదన చేసినచో ఆ రోజుకు కాక ఎప్పుడైనా మనకి ఇంకో తీరుకున్న రోజుల్లో మనం ఒక్కొక్క సర్గను విని లేదా చదివి ఆ రోజుకు పారాయణ మనం పూర్తి చేయొచ్చు. ఇదండి, వచ్చే వీడియోలో నేను కొన్ని శ్లోకాలు లేదా కొన్ని సర్గలు ఏది మనకి ఏ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది మీకు వివరంగా చెప్తాను. శ్రీ గురుభ్యో నమః. మహేశ్వర పాదార విందాభ్యాం నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజాననుకి నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రోతలకు నమస్కారం అండి. ముందుగా ఒక చిన్న మాట. ఈ సుందరాకాండ పారాయణను ఈ విధంగా అందించడంలో మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజుల్లో ఎవరి వృత్తి ప్రవృత్తుల్లో వారు మునిగి తమకు సమయం కేటాయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరియు వృద్ధులకు కూడా ఇది అతి సులభతరంగా ఉంటుంది. వారు వినడం వల్ల వాళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది. మరియు ఈ కలియుగంలో చదివినా విన్నా కూడా సులభంగా ఫలితాన్ని ఇచ్చే
ఈ సుందరాకాండ పారాయణము మీరు కూడా విని తరిస్తారని, మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తూ ముందుగా ఆంజనేయ స్వామిని తలుచుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయునికి నమస్కారం చేస్తూ సుందరాకాండలోని ఒక చిన్న శ్లోకం మీకు చెప్తానండి ఇప్పుడు. సుందరే సుందరో రామ సుందరే సుందర కపి సుందరే సుందరీ సీత సుందరే కిమ్న సుందరం. అంటే ఈ సుందరాకాండలో అత్యంత సుందరమైనది ఏమిటి అని మనం చూడగా, వాల్మీకి మహర్షిచే రచించబడిన రామాయణంలోని సుందరాకాండం అత్యుత్తమ ఫలితాలను ఇచ్చేదిగా ఉన్నది. మరియు ఈ సుందరాకాండలో వాల్మీకి మహర్షి రాముని యొక్క సౌందర్యాన్ని, సీతాదేవి యొక్క సౌందర్యాన్ని మరియు హనుమత్ భక్తి తత్పరతను, మనకు హనుమత్ సౌందర్యాన్ని కూడా మనకు అంత సుందరంగా చూపించారండి. అంత ఉత్తమమైన ఈ సుందరాకాండలో సుందరంగా లేనిదేది, సుందరం కానిది ఏదండి? తర్వాత మనం ఏకశ్లోక సుందరాకాండ గురించి చెప్తాను. ఈ ఏకశ్లోక సుందరాకాండ ఏంటంటే, ఈ సుందరాకాండ యొక్క మొత్తం భావం అంతా ఏంటి, అసలు సుందరాకాండ ఏంటి అనేది ఈ ఒక శ్లోకంలో చెప్పబడింది. మొదట అదేంటో మనం చూద్దాం. ధృత్వా సాగర లంఘనం హనుమతో లంకామదోత్సారణం తత్రాశోకవనే చ మార్గణ మద శ్రీ జానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్ష సంహవనం పురీ ప్రదహనం రామాయణే సుందరం ఓం తత్సత్. అంటే ఈ శ్లోకంలో చెప్పబడింది ఏంటంటే, అసలు సుందరకాండలో ఏమున్నది? హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకోవడము, లంకలో సీతాదేవి కోసం అన్వేషించడము, అశోకవనంలో సీతాదేవిని దర్శించడము, రాముని యొక్క క్షేమాన్ని ఆవిడికి చెప్పడము, తర్వాత సీతాదేవిని చూసినాక ఆవిడ యోగక్షేమాలు కనుక్కున్నాక రాముని యొక్క యోగక్షేమాలు కూడా ఆవిడికి తెలిపాక ఆవిడికి పలు విధాల నమస్కరించి రాక్షసులతో యుద్ధం చేసి చివరకు లంకాదహనం చేసి తిరిగి రాముని దగ్గరికి చేరుట. ఇది సుందరాకాండంలోని ప్రశస్తమైనది. ఇది ఏకశ్లోకి సుందరాకాండ అంటారు. ఈ ఏకశ్లోకి సుందరాకాండను మనం రోజుకు 108 సార్లు పారాయణం చేసి నివేదన చేసిన సుందరాకాండ, అంటే సుందరాకాండలోని సర్గను చదువుకోలేని సమయం మనకి లేనిచో కనీసం ఈ ఏకశ్లోకి సుందరాకాండలో 108 మార్లు పారాయణం చేసి అరటిపండు నివేదన చేసినచో ఆ రోజుకు కాక ఎప్పుడైనా మనకి ఇంకో తీరుకున్న రోజుల్లో మనం ఒక్కొక్క సర్గను విని లేదా చదివి ఆ రోజుకు పారాయణ మనం పూర్తి చేయొచ్చు. ఇదండి, వచ్చే వీడియోలో నేను కొన్ని శ్లోకాలు లేదా కొన్ని సర్గలు ఏది మనకి ఏ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది మీకు వివరంగా చెప్తాను. శ్రీ గురుభ్యో నమః. మహేశ్వర పాదార విందాభ్యాం నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజాననుకి నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రోతలకు నమస్కారం అండి. ముందుగా ఒక చిన్న మాట. ఈ సుందరాకాండ పారాయణను ఈ విధంగా అందించడంలో మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజుల్లో ఎవరి వృత్తి ప్రవృత్తుల్లో వారు మునిగి తమకు సమయం కేటాయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరియు వృద్ధులకు కూడా ఇది అతి సులభతరంగా ఉంటుంది. వారు వినడం వల్ల వాళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది. మరియు ఈ కలియుగంలో చదివినా విన్నా కూడా సులభంగా ఫలితాన్ని ఇచ్చే ఈ సుందరాకాండ పారాయణము మీరు కూడా విని తరిస్తారని, మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తూ ముందుగా ఆంజనేయ స్వామిని తలుచుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయునికి నమస్కారం చేస్తూ సుందరాకాండలోని ఒక చిన్న శ్లోకం మీకు చెప్తానండి ఇప్పుడు.
సుందరే సుందరో రామ సుందరే సుందర కపి సుందరే సుందరీ సీత సుందరే కిమ్న సుందరం. అంటే ఈ సుందరాకాండలో అత్యంత సుందరమైనది ఏమిటి అని మనం చూడగా, వాల్మీకి మహర్షిచే రచించబడిన రామాయణంలోని సుందరాకాండం అత్యుత్తమ ఫలితాలను ఇచ్చేదిగా ఉన్నది. మరియు ఈ సుందరాకాండలో వాల్మీకి మహర్షి రాముని యొక్క సౌందర్యాన్ని, సీతాదేవి యొక్క సౌందర్యాన్ని మరియు హనుమత్ భక్తి తత్పరతను, మనకు హనుమత్ సౌందర్యాన్ని కూడా మనకు అంత సుందరంగా చూపించారండి. అంత ఉత్తమమైన ఈ సుందరాకాండలో సుందరంగా లేనిదేది, సుందరం కానిది ఏదండి? తర్వాత మనం ఏకశ్లోక సుందరాకాండ గురించి చెప్తాను. ఈ ఏకశ్లోక సుందరాకాండ ఏంటంటే, ఈ సుందరాకాండ యొక్క మొత్తం భావం అంతా ఏంటి, అసలు సుందరాకాండ ఏంటి అనేది ఈ ఒక శ్లోకంలో చెప్పబడింది. మొదట అదేంటో మనం చూద్దాం. ధృత్వా సాగర లంఘనం హనుమతో లంకామదోత్సారణం తత్రాశోకవనే చ మార్గణ మద శ్రీ జానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్ష సంహవనం పురీ ప్రదహనం రామాయణే సుందరం ఓం తత్సత్. అంటే ఈ శ్లోకంలో చెప్పబడింది ఏంటంటే, అసలు సుందరకాండలో ఏమున్నది? హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకోవడము, లంకలో సీతాదేవి కోసం అన్వేషించడము, అశోకవనంలో సీతాదేవిని దర్శించడము, రాముని యొక్క క్షేమాన్ని ఆవిడికి చెప్పడము, తర్వాత సీతాదేవిని చూసినాక ఆవిడ యోగక్షేమాలు కనుక్కున్నాక రాముని యొక్క యోగక్షేమాలు కూడా ఆవిడికి తెలిపాక ఆవిడికి పలు విధాల నమస్కరించి రాక్షసులతో యుద్ధం చేసి చివరకు లంకాదహనం చేసి తిరిగి రాముని దగ్గరికి చేరుట. ఇది సుందరాకాండంలోని ప్రశస్తమైనది. ఇది ఏకశ్లోకి సుందరాకాండ అంటారు. ఈ ఏకశ్లోకి సుందరాకాండను మనం రోజుకు 108 సార్లు పారాయణం చేసి నివేదన చేసిన సుందరాకాండ, అంటే సుందరాకాండలోని సర్గను చదువుకోలేని సమయం మనకి లేనిచో కనీసం ఈ ఏకశ్లోకి సుందరాకాండలో 108 మార్లు పారాయణం చేసి అరటిపండు నివేదన చేసినచో ఆ రోజుకు కాక ఎప్పుడైనా మనకి ఇంకో తీరుకున్న రోజుల్లో మనం ఒక్కొక్క సర్గను విని లేదా చదివి ఆ రోజుకు పారాయణ మనం పూర్తి చేయొచ్చు. ఇదండి, వచ్చే వీడియోలో నేను కొన్ని శ్లోకాలు లేదా కొన్ని సర్గలు ఏది మనకి ఏ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది మీకు వివరంగా చెప్తాను. శ్రీ గురుభ్యో నమః. మహేశ్వర పాదార విందాభ్యాం నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజాననుకి నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రోతలకు నమస్కారం అండి. ముందుగా ఒక చిన్న మాట. ఈ సుందరాకాండ పారాయణను ఈ విధంగా అందించడంలో మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజుల్లో ఎవరి వృత్తి ప్రవృత్తుల్లో వారు మునిగి తమకు సమయం కేటాయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరియు వృద్ధులకు కూడా ఇది అతి సులభతరంగా ఉంటుంది. వారు వినడం వల్ల వాళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది. మరియు ఈ కలియుగంలో చదివినా విన్నా కూడా సులభంగా ఫలితాన్ని ఇచ్చే ఈ సుందరాకాండ పారాయణము మీరు కూడా విని తరిస్తారని, మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తూ ముందుగా ఆంజనేయ స్వామిని తలుచుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయునికి నమస్కారం చేస్తూ సుందరాకాండలోని ఒక చిన్న శ్లోకం మీకు చెప్తానండి ఇప్పుడు. సుందరే సుందరో రామ సుందరే సుందర కపి సుందరే సుందరీ సీత సుందరే కిమ్న సుందరం. అంటే ఈ సుందరాకాండలో అత్యంత సుందరమైనది ఏమిటి అని మనం చూడగా, వాల్మీకి మహర్షిచే రచించబడిన రామాయణంలోని సుందరాకాండం అత్యుత్తమ ఫలితాలను ఇచ్చేదిగా ఉన్నది. మరియు ఈ సుందరాకాండలో వాల్మీకి మహర్షి రాముని యొక్క సౌందర్యాన్ని, సీతాదేవి యొక్క సౌందర్యాన్ని మరియు హనుమత్ భక్తి తత్పరతను,
మనకు హనుమత్ సౌందర్యాన్ని కూడా మనకు అంత సుందరంగా చూపించారండి. అంత ఉత్తమమైన ఈ సుందరాకాండలో సుందరంగా లేనిదేది, సుందరం కానిది ఏదండి? తర్వాత మనం ఏకశ్లోక సుందరాకాండ గురించి చెప్తాను. ఈ ఏకశ్లోక సుందరాకాండ ఏంటంటే, ఈ సుందరాకాండ యొక్క మొత్తం భావం అంతా ఏంటి, అసలు సుందరాకాండ ఏంటి అనేది ఈ ఒక శ్లోకంలో చెప్పబడింది. మొదట అదేంటో మనం చూద్దాం. ధృత్వా సాగర లంఘనం హనుమతో లంకామదోత్సారణం తత్రాశోకవనే చ మార్గణ మద శ్రీ జానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్ష సంహవనం పురీ ప్రదహనం రామాయణే సుందరం ఓం తత్సత్. అంటే ఈ శ్లోకంలో చెప్పబడింది ఏంటంటే, అసలు సుందరకాండలో ఏమున్నది? హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకోవడము, లంకలో సీతాదేవి కోసం అన్వేషించడము, అశోకవనంలో సీతాదేవిని దర్శించడము, రాముని యొక్క క్షేమాన్ని ఆవిడికి చెప్పడము, తర్వాత సీతాదేవిని చూసినాక ఆవిడ యోగక్షేమాలు కనుక్కున్నాక రాముని యొక్క యోగక్షేమాలు కూడా ఆవిడికి తెలిపాక ఆవిడికి పలు విధాల నమస్కరించి రాక్షసులతో యుద్ధం చేసి చివరకు లంకాదహనం చేసి తిరిగి రాముని దగ్గరికి చేరుట. ఇది సుందరాకాండంలోని ప్రశస్తమైనది. ఇది ఏకశ్లోకి సుందరాకాండ అంటారు. ఈ ఏకశ్లోకి సుందరాకాండను మనం రోజుకు 108 సార్లు పారాయణం చేసి నివేదన చేసిన సుందరాకాండ, అంటే సుందరాకాండలోని సర్గను చదువుకోలేని సమయం మనకి లేనిచో కనీసం ఈ ఏకశ్లోకి సుందరాకాండలో 108 మార్లు పారాయణం చేసి అరటిపండు నివేదన చేసినచో ఆ రోజుకు కాక ఎప్పుడైనా మనకి ఇంకో తీరుకున్న రోజుల్లో మనం ఒక్కొక్క సర్గను విని లేదా చదివి ఆ రోజుకు పారాయణ మనం పూర్తి చేయొచ్చు. ఇదండి, వచ్చే వీడియోలో నేను కొన్ని శ్లోకాలు లేదా కొన్ని సర్గలు ఏది మనకి ఏ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది మీకు వివరంగా చెప్తాను.